ప్రముఖ కన్నడ స్టార్ హీరో దర్శన్ తన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో జైలు జీవితం గడుపుతున్నాడు. అయితే ఈ హత్య జరిగి దాదాపు 3 నెలలు కావస్తున్నా దర్శన్కు బెయిల్ రాలేదు. అందుకు కారణం ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు దొరకడంతో దర్శనే ఈ హత్య చేయించాడంటూ పోలీసులు బలంగా నమ్ముతున్నారు. దీంతో రేణుకా స్వామి హత్య కేసులో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రోజుకొక నమ్మలేని నిజం, సాక్ష్యాలు, విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం దర్శన్ A2 ముద్దాయిగా బళ్ళారి జైల్లో ఉండగా అతని ప్రియురాలు పవిత్ర గౌడ A1 నిందితురాలిగా పరప్పనలో జైల్లో ఉంది. ఈమెతో పాటు మరో 15 మంది నిందితులు ప్రస్తుతం పరప్పన జైల్లో నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే హీరో దర్శన్ రేణుకా స్వామి హత్య కేసులో జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన భార్య విజయలక్ష్మి బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చాలాసార్లు దర్శన్ బెయిల్ కోసం ప్రయత్నించి విజయలక్ష్మి విఫలమైంది. అంతేకాక కోర్టు బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తుండడంతో ఆమె తీవ్ర నిరాశకు గురవుతోంది. కానీ ఏదో ఒక విధంగా తన భర్తను బెయిల్ మీద బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో చాలా కసరత్తు చేస్తోందని సమాచారం. భర్త జైల్లో ఉండడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న విజయలక్ష్మిపై నెట్టింట కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే విజయలక్ష్మి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మేనకోడలితో కలిసి ఓ స్నేహితురాలి బర్త్డే పార్టీలో పాల్గొంది. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి. అందులో తన స్నేహితురాలితో కలిసి పార్టీలో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో విజయలక్ష్మిపై నెటిజన్స్ తెగ ట్రోల్స్ చేస్తున్నారు. భర్త జైల్లో ఉన్నాడనే చీకు చింత లేకుండా ఇలా పార్టీలు చేసుకుంటూ ఆనందంగా ఉన్నారంటూ ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం విజయలక్ష్మికి మద్దతుగా నిలుస్తున్నారు. జైల్లో ఉంటే ఇంటి నుంచి బయటకు రాకూడదు, ఏ పార్టీలో పాల్గొనకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? బాధలో ఉన్నవారిని దాని నుంచి బయటకు వచ్చేలా ప్రయత్నించాలే కానీ ఇంట్లోనే కూర్చోవాల్సిన అవసరం లేదంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే సిద్ధరామయ్య మేనకోడలు విజయలక్ష్మి చాలా కాలం నుంచి స్నేహితులుగా ఉన్నారు. తరచూ వారిద్దరూ బయట కలుస్తూ ఉంటారు. అయితే విజయలక్ష్మి అంత బాధలో ఉన్నా కూడా తన స్నేహితురాలి కోసం పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ట్వీట్, ఫొటోస్ వైరల్ అవ్వడంతో విజయలక్ష్మి దర్శన్పై చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయలక్ష్మి దర్శన్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.